మహాపరిశుద్ధుడు మన లోకరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి శుభ్రదమైన నామంలో ఈ ట్రూ గాడ్ ఛానల్ వీక్షిస్తున్నటువంటి నా తోటి జతపని వారైనటువంటి దేవుని సేవకులకు, ఆత్మీయ సహోదరి సహోదరులకు, సత్యాన్వేషకులకు, ఐందో మిత్రులందరూ కూడా నా హృదయపూర్వకమైన శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మేము ఈ వీడియోలు ఎందుకు చేస్తున్నామంటే, ఎవరైతే బైబిల్లో బూతులు ఉన్నాయి, బైబిల్లో వావి వరుసలు లేవని తప్పుడు ప్రచారం చేస్తున్నారో వారి కొరకు మాత్రమే మేము వీడియోలు చేస్తున్నామండి. మరి నూతనంగా ఎవరైనా ఐందవ సహోదరి సహోదరులు, సత్యాన్వేషకులు మరి ఈ ట్రూ గాడ్ ఛానల్ చూస్తున్నట్లయితే దయచేసి మీరు సత్యాన్ని గ్రహించాలని కూడా కోరుకుంటున్నాము. మరి నేను వీడియోలు చేయలేకపోవడానికి గల ప్రధాన కారణం, మా ఆత్మీయ తల్లిగారు హాస్పిటల్లో ఉండటం వల్ల వీడియోలు చేయడానికి సమయం దొరకలా. తప్పకుండా నాకు సమయం దొరికినప్పుడు ఈ ట్రూ గాడ్ ఛానల్లో ఏదో ఒక వీడియో వస్తూనే ఉంటుంది. మరి ప్రతి ఒక్కరు కూడా మీరు చూసి సత్యాన్ని తెలుసుకోవాలని కోరుకుంటున్నాను. ఈ మధ్యకాలంలో కొంతమంది ఆన్లైన్ బెగ్గర్స్ ఆలోచిస్తే వ్యభిచారం చేసినట్లే అన్నది ఒకటి ఉంటుంది. అందులో చూపుతో చూసిన ఎడల అది వ్యభిచారంతో సమానం అన్నట్లుగా ఉంటుంది. అందులో అందుకే పాస్టర్లు ఏం చేస్తున్నారంటే చూపుల్లో కాకుండా చేతల్లో చేసేస్తున్నారు అన్ని. ఇప్పుడు ఆయన చూపుల్లో చూడకూడదని చెప్పారు కదా, వీళ్ళు చేతల్లో చేసేస్తున్నారు. బాగా చేసే పని కొద్ది దేవుని సేవకుల మీద, పాస్టర్స్ మీద తప్పుడు ప్రచారం చేస్తూ ఎక్కడో ఒక వ్యక్తి చేసినటువంటి తప్పుని సేవకులు అందరి మీద ఆపాదిస్తూ పాస్టర్లు అంటే చెడ్డవారు అని ఐందవ సహోదరి సహోదరుల యొక్క మనసులలో ఒక చెడ్డ అభిప్రాయాన్ని వారు క్రియేషన్ చేస్తున్నారు. కనుకనే వాస్తవాలు చెప్పాలన్న ఉద్దేశంతోనే మేము ఎలాంటి వీడియోలు చేస్తున్నాము. మరి ప్రతి ఒక్కరు కూడా మీరు సత్యాన్ని తెలుసుకోండి. ఎవరైతే పాస్టర్లు ఇలాగ తప్పు చేస్తున్నారు, పాస్టర్లో మోసగాళ్ళు అని చెప్పేసి ప్రచారం చేస్తున్నటువంటి ఐందవ మిత్రులారా, పాస్టర్లేనా తప్పు చేస్తుంది, లేదా ఐందవ స్వామీజీలు, బాబాలు, పూజారులు తప్పు చేయట్లేదా? స్క్రీన్ మీద పెడుతున్నా చూడండి. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు పట్టణానికి చెందిన కలగ శంకర్ శాస్త్రి వేదాలు చదవలసిన నోటితో ప్రేమ పాఠాలు వల్లించి పెళ్లి చేసుకుంటానని శారీరకంగా అనుభవించి మోసం చేసి వదిలివేసిన శంకర్ శాస్త్రితో పాలకొల్లుకు చెందిన చీమకుర్తి మీనాక్షి పద్మ భాగ్యశ్రీ ధర్నా చేపట్టింది. పురోహితుడు కలగ శంకర్ శాస్త్రితో వివాహం జరిపించాలని ఆర్యవైశ్య చీమకుర్తి మీనాక్షి నిరాహార దీక్ష చేపట్టింది. పాలకొల్లు పట్టణానికి చెందిన చీమకుర్తి మీనాక్షి గత వారం నుండి ఏలూరు కలెక్టరేట్ వద్ద ఒంటరిగా తనకు జరిగిన అన్యాయానికి, అవమానాన్ని ఎదుర్కొనడానికి, న్యాయబద్ధంగా పరిష్కరించుకోవడానికి రాజీ లేని పోరాటం చేస్తుంది. ఆమెకు జరిగిన అన్యాయం తెలుసుకున్న ఆల్ ఇండియా దళిత రైట్స్ ఫోరం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బేతల సుదర్శనం, వివిధ ప్రజా సంఘాల నాయకులు మద్దెల చంద్ర బెనర్జీ, నూకపెయ్యి కార్తిక్, జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ సభ్యులు మేతర అజయ్ బాబు, అడ్వకేట్ పాత శుభాకర్, గంట రాజశేఖర్, పాము రవీంద్ర, గొల్ల కిరణ్, సింగవరపు జ్యోతి, మేతర అశోక్ తదితరులు పాల్గొన్నారు. నాయకుల విజ్ఞప్తి మేరకు స్త్రీ సంక్షేమ అధికారులు ధర్నా ప్రాంతానికి వచ్చి బాధితురాల నుండి ఫిర్యాదును తీసుకున్నారు. పాలకొల్లుకు చెందిన కలగ శంకర్ శాస్త్రి పురోహితుడు చీమకుర్తి మీనాక్షిని 4 సంవత్సరాలుగా శారీరకంగా అనుభవించి తదుపరి పెళ్లికి నిరాకరించి మోసం చేసి కుటుంబ సభ్యుల సహకారంతో ఊరు నుండి పరారులో ఉన్నాడు. జేబీ మండే, నా పేరు బేతాల సుదర్శనం. ఆల్ ఇండియా దళిత రైట్స్ ఫోరం స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్గా పనిచేస్తున్నాను. గత వారం నుండి ఏలూరు కలెక్టరేట్ దగ్గర ఈ ఒంటరి మహిళ చీమకుర్తి మీనాక్షి గారు పాలకొల్లు నివాసి. అక్కడ ఆ అమ్మాయి పనిచేస్తుండగా శంకర్ శాస్త్రి అనే ఒక బ్రాహ్మణుడు ఆ అమ్మాయికి ప్రేమ పేరుతో మాయమాటలు చెప్పి శారీరకంగా వాడుకొని ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోకుండా నయవంచనతో ఆ అమ్మాయిని మోసం చేశాడు. ఈ అమ్మాయి ప్రేమ విషయం మీద మహిళా సంఘాలు, ఐసీడీఎస్ అధికారులు, పోలీసులు 1 సంవత్సరం నుండి కౌన్సిలింగ్ పేరుతో నానా రకాలుగా ఇబ్బంది పెడితే ఆ అమ్మాయి కఠోర నిర్ణయం తీసుకొని ఏలూరు నగరంలో కలెక్టరేట్ వద్ద గత 6 రోజుల నుంచి ఒంటరిగా ఉంటూ కలెక్టరేట్ వద్ద నిరాహార దీక్ష చేస్తుంది, ఆమరణ నిరాహార దీక్ష చేస్తుంది. ఈ అమ్మాయి విషయం మీద ఇక్కడ ప్రజా సంఘాలు కలెక్టర్ గారి దృష్టికి తీసుకొచ్చారు. పోలీసులు నిర్లక్ష్యంగా, పోలీస్ ఫ్రెండ్లీ, బాధితుల పక్షాన ఉండాల్సిన పోలీసులు క్రిమినల్స్ కి ఫ్రెండ్లీగా ఉండటం వలన సిఐ కుట్రతో ఈ అమ్మాయికి అన్యాయం చేస్తూ ఈ అమ్మాయి పట్ల దారుణంగా వ్యవహరించాడు. ఈ అమ్మాయిని భౌతికంగా కొట్టడం కూడా జరిగింది. నేను ఆల్ ఇండియా దళిత రైట్స్ ఫోరం తరఫున డిమాండ్ చేస్తున్నాను, పాలకొల్లు సిఐ మీద వెంటనే సుమోటోగా అతను సస్పెండ్ చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను. ఆంజనేయుల్ని
సస్పెండ్ చేయాలి. పోలీసులు ఈ విషయం మీద ఎస్పీ గారు ఈ దృష్టి సారించి అతని మీద చర్య తీసుకోవాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను. ఏదైతే శ్రీ సంక్షేమాధికారులు ఉన్నారో వారు శంకర్ శాస్త్రిని ఇమీడియట్ గా కౌన్సిలింగ్ పిలిపించి ఈ అమ్మాయితో న్యాయపరంగా సామాజికంగా వివాహం చేయడానికి ఈ శ్రీ కానేటి వనిత గారు స్వయంగా జోక్యం చేసుకుని ఈ బాధితురాలికి న్యాయం చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నారు. చూశారు కదా ప్రియమైన ఐందవ సహోదరి సహోదరులారా, ప్రియ సత్యాన్వేషకులారా, మరి పూజారి గారు వేదాలను వల్లిస్తున్నటువంటి నోటితోనే ప్రేమ పాఠాలు ఎలాగా మరి నేర్పుతున్నారనేది మహిళలకు ఈ వీడియోలో చూసాం. ఈ మతోన్మాదులు వారి ఛానల్లో ఈ పూజారులు చేసినటువంటి పాడు పనులు కానీ, ఈ బాబాలు స్వామీజీలు చేసినటువంటి పాడు పనుల గురించి వీడియోలు అప్లోడ్ చేస్తున్నారా, వీడియోలు పెడుతున్నారంటే పెట్టరు వాళ్ళు. ఎందుకంటే ఇలాంటివి పెడితే ప్రజలు సిగ్గుతో తలదించుకుంటారు, ఏంది మన స్వామీజీలు బాబాలు ఎట్లా చేస్తున్నారని. ఎక్కడో ఒక వ్యక్తి తప్పు చేస్తే అది దేవుని సేవకులందరి మీద ఆపాదిస్తూ పాస్టర్లందరూ ఇలాంటి వారని తప్పుడు ప్రచారం చేస్తూ మరి దేవుని యొక్క సేవకుల మీద నిందలు వేయటం ఎంతవరకు సమంజసం, విఘ్నులైనటువంటి వారు కూడా ఆలోచించాలని కూడా హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. ఒక పూజారి గారు తప్పు చేశాడని చెప్పి పూజారులందరూ కూడా తప్పుడు వారని చెప్పటం సమంజసం అవుతుందా? కాదు కదా. అలాగే ఎక్కడో ఒక పాస్టర్ తప్పు చేశాడని చెప్పేసి మిగతా పాస్టర్లందరి మీద కూడా నింద వేయటం సమంజసమా కాదనేది విఘ్నులు ఆలోచించాలి. మాజీ క్రైస్తవులు అని చెప్పబడుతున్నటువంటి బ్రదర్ ఇందుశక్తి ప్రవీణ్ కుమార్ గారు, అలాగే మాజీ క్రైస్తవులు అని చెప్పుకుంటున్నటువంటి బ్రదర్ అండకొండ రాముడు గారు జూలై నెల 21వ తారీఖున పతియే ప్రత్యక్ష దైవం అనే షో పాస్టర్లు భార్యాభర్తల మధ్య సంబంధాలను ఎలాగ తెంచుతున్నారో ఆ వీడియోలో మేము చూపిస్తున్నాము. ప్రజలు ఎలాగా మోసపోతున్నారనే విషయాలను చూపిస్తున్నాం అన్నట్టుగా ఒక పోస్ట్ రిలీజ్ చేశారు. కనుక ఐందవ మిత్రులారా, మీరు కూడా వాస్తవాలు తెలుసుకోండి. పాస్టర్లు మోసం చేస్తున్నారని ప్రచారం చేస్తున్నటువంటి ఐందవ మిత్రులారా, మీ ఛానల్లో మేము పెడుతున్నటువంటి వీడియోలు కూడా అప్లోడ్ చేయండి. అప్పుడు ప్రజలు మీ వీడియోలు చూసినటువంటి వారు, మా వీడియోలు చూసినటువంటి వారు వాస్తవాలు గ్రహిస్తారు. అంతేగాని మీరు ప్రజలకి పాస్టర్ల మీద ఒక తప్పుడుగా చిత్రీకరించి వీడియోలు చేస్తే ప్రజలకు సత్యం ఎట్ట తెలిసిద్ది? ప్రజలు చైతన్యవంతులు ఎలాగవుతారు? రెండు విషయాలు చెప్తే కదా వాళ్ళు సత్య అసత్యాలు నిర్ధారించుకునేది. మీ ఛానల్లో ఈ వీడియోలు కూడా అప్లోడ్ చేస్తే ప్రజలు వాస్తవాలను గ్రహిస్తారు. ఎవరు భార్యాభర్తల మధ్య సంబంధాలను తెంచుతుందో ప్రజలు గుర్తిస్తారు. ఈరోజు పాస్టర్స్ ద్వారా, దేవుని సేవకుల ద్వారా విడిపోతున్నటువంటి ఎంతోమంది భార్యాభర్తలు కలపబడ్డారు. కోర్టు కేసుల్లో ఉన్నటువంటి వారు సైతం కూడా ఈరోజు చక్కగా కాపురాలు చేసుకుంటున్నారు. దేవుని సేవకుల యొక్క మాటలు విని, దేవుని యొక్క వాక్యానికి లోబడి. ఎంతోమంది యువకులు చెడు మార్గంలో ఉన్నటువంటి వారు డ్రగ్స్కి, అలాగే పోర్నోగ్రఫీ, అసలైనమైన భూత చిత్రాలకు బానిసలైపోయినటువంటి యవనస్తులు ఎంతోమంది ఈరోజు పరిశుద్ధమైన మార్గంలో జీవిస్తున్నారు. నరహంతకులు, వ్యభిచారులు, దొంగలు, మోసగాళ్ళు ఎంతోమంది ఈరోజు మరి పాస్టర్స్ చెప్పేటువంటి వాక్యాలు విని యేసుక్రీస్తు ప్రభు దగ్గరకు వచ్చి వారు బ్రతుకులు మార్చుకొని మానవ మృగాల్లాగా బ్రతుకుతున్నటువంటి వారు ఈరోజు సమాజంలో మనుషులుగా జీవిస్తున్నారు. ఇది వారవలేని వీరేం చేస్తున్నారంటే, పాస్టర్లు అంటే ఇలాగా భార్యాభర్తల మధ్య సంబంధాలు తెంచేవారని ఒక షార్ట్ ఫిల్మ్లు తీసి తప్పుడు ప్రచారం చేసినంత మాత్రాన పాస్టర్లకు వచ్చే నష్టం ఏమీ లేదు. మీరు ఆ షార్ట్ ఫిల్మ్ రిలీజ్ చేయగానే వరుసమట కౌంటర్ వీడియోలు వస్తాయి. మా క్రైస్తవ సహోదరులు అలాగే ఈ ట్రూ గాడ్ ఛానల్ తప్పకుండా వస్తాయి. కనుక విఘ్నులైనటువంటి ఐందవ మిత్రులారా, ఐందవ సహోదరి సహోదరులారా, మీరు కూడా సత్యాన్ని తెలుసుకొని సత్య మార్గంలో కోరుకుంటున్నాను. ఈ ట్రూ గాడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంతగానో ప్రోత్సహిస్తున్నటువంటి నాతోటి జతపని వారైనటువంటి దేవుని సేవకులకు, ఆత్మీయ సహోదరి సహోదరులకు, ఐందవ మిత్రులకు కూడా నా హృదయపూర్వకమైన వందనాలు, శుభాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటూ ఉన్నాను. గాడ్ బ్లెస్ యూ.